మంచి బట్టలు వేసుకోమడం తప్పేం లేదు. అది ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే ఉండాలి. వాళ్ళు చూడక కూడా మమ్మల్ని కూడా అట్లనే చూస్తారు. అర్థమైందా? కానీ ఆ డ్రెస్సులు వేసుకొని ఉండడం కొంతమంది సమాజంలో ఆడవాళ్ళు కూడా నచ్చట్లేదు. మగవాళ్ళకి చెప్పడం అంతా అది మా కళ్ళు ఉన్నాయి, మా ఇష్టం అంతా, దానికి సమాధానం చెప్పలేము. శివాజీ గారు ఆడవాళ్ళు మంచి డ్రెస్సింగ్ వేసుకోవాలి, బయట చాలా మంది ఎగబడతారు, మీరు ఈవెంట్లకు వచ్చేటప్పుడు ఇట్లా సగం సగం డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందని చెప్పారు. సో దాని మీద ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. సో ఇదంతా కరెక్ట్ అంటారా మీరు? అబ్బాయిలు అయినాక మంచిగా లేరు కాబట్టి సమాజంలో తిరుగుతుండ్రు. మంచిగా డ్రెస్సులు వేసుకొని ఆడవాళ్ళలాగా ఉండడం తప్పేం లేదు అక్కడ. మరి వాళ్ళ ఇష్టమని వాళ్ళు చేసి దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. కానీ మంచిగా ఉండడం అని చెప్పడం మాత్రం చాలా మంచిది. ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే ఉండాలి. అర్థమైందా? కానీ ఆ డ్రెస్సులు వేసుకొని ఉండడం కొంతమంది సమాజంలో ఆడవాళ్ళు కూడా నచ్చట్లేదు. వాళ్ళు ఎట్లా తిరుగుతుందంటే గలీజ్గా ఉంటే ఉన్న మగవాళ్ళు చూసి కూడా వాళ్ళు చాలా దీనిగా చూస్తారు. అనసూయ ఏమంటుందంటే, అమ్మా ఇది మా బాడీ మా ఇష్టం, మగవాళ్ళ చూపులు మార్చుకోవాలి, మార్చుకోమంటే ఆడవాళ్ళు వాళ్ళకు ఉండేటప్పుడు మగవాళ్ళు ఎవరు చూపులు మార్చుకోవాలనేది కూడా వాళ్ళు సమాజంలో అది జరగని పని. అది ఎందుకంటే హాస్టల్లో అబ్బాయిలు ఉన్నారు, దోవలీలు మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళు చూడక కూడా మమ్మల్ని కూడా అట్లనే చూస్తారు. ఎట్లంటే ఆడవాళ్ళు అంటే కొంచెం మంచిగా డ్రెస్ వేసుకోమడం అది తప్పులేదు సార్. ఇంకా ఆమె అట్లా చెప్తుందంటే ఆమె కూడా అట్లా చెప్పకూడదు. మరి ఆమె చెప్తుందంటే ఇంకా ఆమె ఇష్టం. అది అంటే శివాజీ గారు చెప్పింది సినిమాల్లో ఎట్లన్నా మీరు వేసుకోండి, సినిమా పరంగా సినిమాల్లో వేసుకున్నది కూడా బయట వేసుకోవద్దని చెప్తుండ్రు. సినిమాల్లో అంతా అది సినిమా స్టోరీ. అది ఓకే. బయట తిరుగుతుంటే మగవాళ్ళు కూడా మంచి చూపులు చూడలేదని చెప్పడం మాత్రం అది కరెక్టే. మగవాళ్ళకి చెప్పండి, మాకు కాదు చెప్పేది అని చెప్పేసి అంటుంది. మగవాళ్ళకి చెప్పడం అంతా అది మా కళ్ళు ఉన్నాయి, మా ఇష్టం అంతా, దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మీరున్నారని చూస్తామంటే మేము చూడకుండా కళ్ళు మూసుకోలేటని అంటారు. వాళ్ళకి సమాధానం చెప్పలేము. మీరు చూస్తే కదా మేము చూస్తామంటారు. ఆ విషయం ఏమంటారంటే మా బాడీ మా ఇష్టం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మా బాడీ మా శరీరం మా ఇష్టం అంటున్నారు. స్వేచ్ఛ లేదా, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదని అడుగుతున్నారు. ఇష్టం ఉన్న బట్టలు వేసుకుంటాం అని చెప్పడం కూడా అది మనం రివర్స్ లో చెప్పడం తప్పు. కానీ వాళ్ళు చెప్తానంటే దానికి ఇంకేం చెప్పలేము ఎవరు. అది నిండుగా చీర కట్టుకోండి అని చెప్పినందుకు ఆయన మీద కేసులు అయ్యాయి. చీర కాకపోయినా నిండుగా డ్రెస్లు వేసుకోండి, ప్యాంట్ షర్ట్ వేసుకోండి, ఏదైనా వేసుకో. కానీ పొట్టి బట్టలు వేసుకోవడం కూడా చాలా ఆడవాళ్ళకి కూడా నచ్చట్లేదు. ఆ పిల్లల కోసం ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు. అది ఇంకా దానికి ఇంకా మనం ఏం చేయలేము. శివాజీ వ్యాఖ్యలకి మీరు ఓకే చెప్తున్నారు? ఆయన చెప్పడం కరెక్టే, మేము చెప్పడం కూడా కరెక్టే. మంచి బట్టలు వేసుకోమడం తప్పేం లేదు. అది వాళ్ళు గలీజ్కి తిడితే తప్పు, కానీ మంచి బట్టలు వేసుకోండి అమ్మా, సమాజంలో మంచిగా తిరగండి, మగవాళ్ళు అట్లా అని మాట ఏం తప్పులేదు సార్.